హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గౌరీరామ్. ఈరోజు మేమైతే ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళాం ఫ్రెండ్స్. చూడండి, వాటర్ గేట్లు అయితే ఎత్తారు ఫ్రెండ్స్. చాలా వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి వాటర్ ఫ్లో అయితే ఎలా అవుతుందో, లేయర్గా వెళ్తుంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలో అయితే అస్సలు ఖాళీ లేదు ఫ్రెండ్స్. ప్రకాశం బ్యారేజ్ అయితే చూడండి, చూడడానికి వచ్చే వాళ్ళందరూ ఈ మధ్యన అయితే అందరం ఫోన్లతోటి ఫోన్లో దాచుకుందాం, చూసేవి ఏవైనా అని ఆలోచించడమే తప్ప దాన్ని చూసి ఆస్వాదిద్దామని ఎవరు అనుకోవట్లేదు ఫ్రెండ్స్. నేను కూడా అంతే. ప్రతి ఒక్కరూ ఫోన్ తోటే చూస్తున్నారు ఫ్రెండ్స్. ఫోన్లో కెమెరాతో ఆన్ చేసుకొని కెమెరాలో రికార్డ్ చేసుకొని ఈ మొత్తం చూస్తున్నారు ఫ్రెండ్స్. మేమైతే ప్రకాశం బ్యారేజ్ దాటి అవతల వైపు వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ పానీపూరి బండి ఉంది ఫ్రెండ్స్. మా అబ్బాయికి నాకు పానీపూరి అని చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఒక ప్లేట్ తీసుకున్నాను, చాలా బాగుంది ఫ్రెండ్స్. మా వైజాగ్లో ఉంటే సేమ్ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్, చాట్ మసాలాతోటి. చాలా బాగుంది ఫ్రెండ్స్. సాయంత్రం కూడా రిటర్న్ వచ్చేటప్పటికి నైట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, సన్సెట్ టైంలో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడడానికి అయితే వ్యూ చూడండి ఎంత బాగుందో. ప్రకాశం బ్యారేజ్ చూడాలనుకుంటే ఈవినింగ్ టైమే వెళ్ళాలి ఫ్రెండ్స్. కొంచెం చీకటి పడకముందు వెళ్ళి చూసి మళ్ళీ నైట్ రిటర్న్ అయ్యేటప్పుడు, చీకటి పడేటప్పుడు రిటర్న్ వస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడడానికి అయితే మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ప్రకృతిని. ఆ చల్లగాలు కూడా ఈవినింగ్ టైంలో చాలా బాగా తగులుతుంది ఫ్రెండ్స్. అంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్.